జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్, అక్కడ శర్మిష్ఠను ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఏంటి, ఇస్లాం మీద ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసిందని. దాన్ని వాపసు కూడా తీసుకుంది. అయినా సరే ఎక్కడో ఉన్న అమ్మాయిని ఇక్కడ నుంచి వెళ్ళి వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మరి వెస్ట్ బెంగాల్లోనే ఎంతోమంది హిందూ ధర్మాన్ని దూషించారు. వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇది సెక్యులరిజం అంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే పరాయి దేశం నుంచి వచ్చిన మతాలకి అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చచ్చేటి మన సనాతన ధర్మంలో ఉన్న సనాతన ధర్మాన్ని దూషిస్తున్న వల్ల ఎంతమంది అరెస్ట్ చేశారు మీరు? దేశాన్ని ఎంతసేపు ఒకరికి తాకట్టు పెట్టడానికి చూస్తున్నారు తప్ప దేశాన్ని రక్షించుకునే విధానం మాత్రం కనపడట్లేదు. ఇది ఒక సామాన్యుడి ఆవేదన. ఇప్పుడు ఎలా ఉంటే నా పిల్లల తరం ఎలా ఉంటుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? బాధ ఉండదా మాకు? అరే, అమ్మాయిల్ని ఆడపిల్లల్ని రేపులు చేసి చంపేస్తున్నాను చేసేవాళ్ళేమో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు రోడ్ల మీద, ర్యాలీకి బెయిల్ మీద బయటకు వచ్చి. రేపొద్దున ఆడపిల్లకి జరుగుతుందేమో భయంతో బతుకుతున్నాను నేను. బాధ కదా? చెత్తనా కొడుకులందరూ సెలబ్రిటీలు అయితే దేశాన్ని నాశనం చేస్తారు. చెత్తనా కొడుకల్లా ఆ ప్రకాష్ రాజు గారేమో ఆపరేషన్ సింధూర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అటువంటి లంచ్ కొడుకులు అందరూ నెత్తి మీద ఎక్కించుకున్నాం మేము సినిమాలు చూసి. సిగ్గుండాలి కొద్దిగానే. చెత్తనా కొడకల్లారు సిగ్గు శరం లేకుండా బతుకుతున్నారు భారతదేశంలో మీరు. కొద్దిగా ఆడవాళ్ళ మీద కనీసం కూడా మీకు కామంతో చచ్చిపోతున్నారు లంచా కొడకలారా. పోతారు అదే. ఎప్పుడైనా సరే భూమి మీద శాశ్వతంగా ఉండడు. కానీ రాక్షసత్వం, సాత్విక అనేది రెండు ఉంటాయి. భగవంతుడు చూస్తూ ఉంటాడు. దేవుడు లేకుండా లేడు. రాక్షసులు ఉన్నారు, ధర్మాన్ని బతికించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నా కొడకల్లారు ఖచ్చితంగా కర్మను అనుభవించి చేస్తాడు ఎవడైనా సరే. ఏమో బయట నుంచి వచ్చిన లేచి మతాలను నెత్తులు చేసి బతుకుతున్నారు కదా పనికి మళ్ళీ వల్ల. నీ తల్లిని అడుగు, అసలు ధర్మం ఏంటో చెప్తుంది. నీ తల్లి కూడా ఇదే దారిలో ఉందనుకో, వాళ్ళ తల్లిని అడుగు చెప్తుంది. అసలు ఈ సృష్టి అంతా ఎలా వచ్చిందని మర్మాంగం అంట. అది జన్మస్థలం రా. చెత్తనా కొడకలారు పనికి మళ్ళీ అదల్లా ఈ పాతుకులు తాగలట. జై శ్రీరామ్.